హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలియడేట ఛానల్. ఇప్పుడైతే మనం 9th క్లాస్ ఎకానమీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి చాప్టర్ 3 పవర్టీ యాజ్ ఛాలెంజ్, ఒక సవాలుగా పేదరికం అనే పాఠ్యాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటికే దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మిస్ అయితే పైన కార్డ్స్లో ఉంటుంది చూడండి. అదేవిధంగా ముందుగా లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్స్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో పేదరికానికి గల కారణాలు ఏంటున్నాయో ఈ వీడియోలో అయితే ఒకసారి రివ్యూ చేద్దాము. ముందుగా భారతదేశంలో పేదరికం విస్తృతంగా అంటే బాగా వైడ్గా ఉండడానికి అనేక కారణాలని చెప్పవచ్చు. ముందుగా గుర్తొచ్చేది బ్రిటిష్ వలస పాలన అని చెప్తాను అనమాట. బ్రిటిష్ వలస పాలనలో జరిగిన తక్కువ స్థాయి ఆర్థిక అభివృద్ధి అనేది ఒక చారిత్రక కారణం అని చెప్తాం. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో చాలా తక్కువ మోతాదులో మనకి అభివృద్ధి అయితే జరిగిందని చెప్తాను అనమాట. అంతేకాకుండా వలస ప్రభుత్వ విధానాలు సాంప్రదాయక హస్తకళలను నాశనం చేశాయని కూడా మనకు తెలుసు. చేనేత కార్మికులు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, కళాకారులు కానీ మొత్తం కూడా నాశనం అయిపోయారు. వస్త్రాల వంటి పరిశ్రమ అభివృద్ధిని నిరుత్సాహపరిచాయి. ఇదేమైనా అంతేకాకుండా తర్వాత మనకు వస్త్ర పరిశ్రమను కూడాను ఇబ్బంది పెట్టారు. 1980 వరకు తక్కువ వృద్ధి రేటు కొనసాగింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తక్కువ షార్ట్ పీరియడ్లో మనకి అవకాశాలు లేకపోవడం వల్ల అప్పటికే వనరులు ఉన్న వాటిని సక్రమంగా అభివృద్ధి చేసుకోవడానికి మన దగ్గర సాంకేతిక కూడా అభివృద్ధి చెందకపోవడం వల్ల వృద్ధి రేటు అనేది చాలా నెమ్మదించింది. దీనివలన తక్కువ ఉద్యోగ అవకాశాలు, తక్కువ ఆదాయ వృద్ధి రేటు జరిగింది. దీంతో పాటుగా జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. ఇదే సమయంలో మనకేమైంది, జనాభా వృద్ధి రేటు కూడా చాలా వేగంగా జరిగిందనమాట. ఇది కూడా మనకి ఒక రకమైనటువంటి కారణం. దీంతో పాటుగా జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. ఈ రెండు కలిసి తలసరి ఆదాయ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉండేలా చేశాయి. ఒకటి, ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉంది, మరొక వైపు చూస్తే జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ రెండు కలిసి మనకి తలసరి ఆదాయాన్ని తక్కువ చేసేసాయి అన్నమాట. అంటే వృద్ధి రేటు తక్కువ చేశాయి. ఈ రెండు రంగాల్లో ఆర్థిక వృద్ధికి ప్రోత్సహించడం, జనాభా నియంత్రణలో వైఫల్యం చెందడం వలన పేదరిక చక్రం శాశ్వతంగా మారింది. 1980 దశకంలో చేసినటువంటి ఈ రెండు వైఫల్యాలు అనేవి ఇప్పటి వరకు కూడా మనకు పేదరికం కొనసాగడానికి ఒక కారణమని చెప్పవచ్చు. నీటిపారుదల, హరిత విప్లవం విస్తరించడంలో, వ్యవసాయ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. కాబట్టి నీటిపారుదల ఒకటి ఏర్పరచడం, దీనిలో భాగంగా మనకి ప్రాజెక్టులను నిర్మించారు. అంతేకాకుండా అధునాతన వ్యవసాయ విధానం తీసుకొచ్చి హరిత విప్లవాన్ని ప్రారంభించారు. ఈ రెండు కూడా మనకి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను కలిగించాయి, వృద్ధి రేటు పెంచడం సహాయం చేశాయి. దీని ప్రభావం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకి పరిమితమైంది. ఇంతకుముందు మనం చెప్పాం, ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, అలాగే ఎక్కడైతే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ మాత్రం సాధ్యమైంది. అంటే ఈ అభివృద్ధి అనేది లేదా ఉద్యోగ అవకాశాల పెంపు అనేది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని పరిశ్రమలు రెండు కూడా కొన్ని ఉద్యోగాలను కల్పించాయి. అంటే అదే సమయంలో కొన్ని ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కొంతవరకు సహాయం చేశాయి. కానీ ఇవి ఉద్యోగార్థులు అందరికీ సరిపోలేదు. ఇప్పటికి కూడా మనం చూడవచ్చు, నిరుద్యోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. నగరాల్లో సరైన ఉద్యోగాలు దొరక చాలామంది రిక్షా కార్మికులుగా, వీధి వ్యాపారులుగా, నిర్మాణ కార్మికులుగా, గృహ సేవకులుగా పనిచేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఎంత విద్యార్హతలు ఉండేటప్పుడు కూడాను వాళ్ళు ఏం చేశారు, వీధి వ్యాపారులుగా మారిపోవడం, నిర్మాణ కార్మికులుగా అంటే మనకి కన్స్ట్రక్షన్స్ వర్క్లో కానివ్వండి, గృహ సేవకులుగా, మేడ్స్గా కానీ మారిపోయారు. ఈ క్రమం లేని తక్కువ ఆదాయాలతో ప్రజలు ఖరీదైన గృహాల్లో ఉండలేరు. వీరు నగర శివార్లలోని మురికివాడల్లో నివసించడం ప్రారంభించారు. కాబట్టి వీళ్ళకి వచ్చేటటువంటి అల్పాదాయం వల్ల వీళ్ళు సరైన ఖరీదైన గృహాల్లో ఉండలేరు. కాబట్టి ఏం చేశారు, వీధి అంటే నగరం శివార్లలోన ఏం చేశారు, మురికివాడలు ఉంటాయి. అంటే నగరంలో ఉండే చెత్త వేసేటటువంటి ప్రదేశాలు కానీ, మురుగునీరు వెళ్ళే ప్రదేశాలు, వీళ్ళు ఏం చేశారు, కొత్తగా గుడారాలు కానివ్వండి, చిన్న చిన్న గూళ్ళు కానీ కట్టుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు, తక్కువ ఖర్చుతో ఉండొచ్చు కాబట్టి. వీళ్ళు మురికివాడలను నివసించడం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే ఈ పేదరిక సమస్య పట్టణ ప్రాంత లక్షణంగా కూడా మారిపోయింది. అప్పటి వరకు పేదరికం అనేది కేవలం గ్రామాల్లోనే ఉండేది. ఎప్పుడైతే వీళ్ళు నగర శివార్ల మురికివాడలో ఎప్పుడైతే వీళ్ళ జనసంఖ్య పెరిగిందో
అప్పుడు ఏమైంది ఇది? సో పట్టణ సమస్య కూడా మారిపోయిందనమాట. అధిక పేదరికం యొక్క మరో లక్షణం భారీ ఆదాయ అసమానతలను కలిగి ఉండడం. సో పేదరికంలో ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటంటే భారీ ఆదాయ అసమానతలు. ఉన్నవాడికి ఎక్కువగా ఉండడం, లేనివాడికి ఏమీ లేకపోవడం. భూమి, ఇతర వనరులు అసమాన పంపిణీ అనేది దీనికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. అంటే కొంతమంది 1000 ఎకరాలతో ఉండేటటువంటి పెద్ద జమీందారులా ఉంటే పక్కనే కనీసం భూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఇంకో వర్గంగా మారిందనమాట. కారణం భూమి లేదా ఇతర వనరులు అసమాన పంపిణీ చేయడం వల్ల. అనేక విధానాలు ఉన్నప్పటికీ మనం ఈ అంశాన్ని అర్థవంతమైన రీతిలో పరిష్కరించలేకపోయాం. అయితే దీనికోసం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేవి ఇప్పుడు మనకు రీసెంట్గా చూసాం. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు కూడాను పేదవాళ్ళకి ఇంకా మనకి భూమి అయితే అందుబాటులో లేదని చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులు పునఃపంపిణీ లక్ష్యంగా ప్రారంభించిన భూ సంస్కరణలు వంటి ప్రధాన విధాన చర్యలు సరైన రీతిలోనూ సమర్థవంతంగానూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. అంటే ఇదే మనం చూడవచ్చు. ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది మన అందరికీ తెలిసిందని మన ఆంధ్రప్రదేశ్ కూడా అమలైంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మాగాని కానివ్వండి లేదా మెండు భూమి కానివ్వండి ఒక వ్యక్తికి ఇంత అని నిర్దేశించింది. కానీ అప్పటికే 100 ఎకరాలతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వారి కుటుంబ సభ్యులపైన, వాళ్ళ చుట్టాలపైన, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులపైన భూమిని మార్పిడి చేసి ఏం చేశారు, ప్రభుత్వం దృష్టి నుండి తప్పించుకున్నారు. సో ఇలాంటి సమస్యలు అనేవి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా వాటిని పరిష్కరించలేకపోయాయి. భూ వనరుల కొరత అనేది భారతదేశంలో పేదరికానికి గల ప్రధాన కారణాల్లో ఒకటని చెప్తాం అనమాట. కాబట్టి భూ సంస్కరణ విధానాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే లక్షలాది గ్రామీణ పేదల జీవితాలు మెరుగుపడి ఉండేవి. అంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని లేని వాళ్ళకి ఇవ్వడం భూ సంస్కరణ అంటే ఇదేనండి. సో ఇది సరిగ్గా చేయలేదని అంటున్నారు అనమాట. అనేక ఇతర సామాజిక, సంస్కృత మరియు ఆర్థిక కార్యకలాపాలు కూడా పేదరికానికి కారణమవుతున్నాయి అంటూ చెప్పడం జరిగింది. సామాజిక బాధ్యతలు నెరవేర్చడానికి, మతపరమైన వేడుకలను చేయడానికి నిరుపేదలతో సహా భారతదేశంలో ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఇదండి. సో ఉదాహరణకి ఒక పెళ్ళే చూసుకుందామండి. సాధారణమైనటువంటి నెలకి 30,000 జీతం సంపాదించిన వ్యక్తి అయినా పెళ్ళి అనేసరికి ఈ రోజుల్లో మినిమం 6 నుండి 10 లక్షలు ఖర్చు పెడతాడు. అంటే ఈ 6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టాడండి. తర్వాత ఏమవుతాడు, తన జీవితాంతం అప్పు తీర్చుకోవడానికి ఇప్పుడు కూడా కష్టపడుతూ ఉంటాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి పేదరికంగానే మనం చెప్తాం అనమాట. అంతేకాదు ఊళ్ళో తిరణాలు కానీ లేదా ఏవైనా జరిగాయి అనుకోండి, ఎక్కడ లేనివైన అప్పులను చేస్తాడు, చుట్టాలకు బంధువులు పిలిపిస్తాడు. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటాడు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి కారణమని చెప్తున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైన వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడంలో చిన్న రైతులకు డబ్బు అవసరం. పేదలకు పొదుపు చేసుకున్న ధనం చాలా తక్కువ కాబట్టి వారు అప్పు తీసుకుంటారు. పేదరికం కారణంగా అప్పులు తిరిగి చెల్లించలేక రుణబాధితులుగా మారుతున్నారు. కాబట్టి పేదరికానికి కారణం, పేదరికం యొక్క ప్రభావం రెండింటికి కూడా రుణభారం అధిక స్థాయిలో ఉండడమే. ఇదండి. సో ఇప్పుడైతే మన భారతదేశంలో ఉండేటటువంటి ఒక 10 years బ్యాక్ వెళ్దామండి. భారతదేశంలో మనకి ఒక వ్యవసాయదారుడు అప్పు కావాలని లేదా వ్యవసాయానికి లోన్ కావాలంటే బ్యాంకులోకి వెళ్తే ప్రొసీజర్ చాలా లెంగ్దీగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తన దగ్గరలో ఉండేటటువంటి వడ్డీ వ్యాపారిని ఆశ్రయిస్తారు. సో వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారు, వాళ్ళ అవసరం కాబట్టి అధికమైనటువంటి వడ్డీ రేట్లతో వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ అప్పు తీసుకొని ఆ రైతు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ లేదా వ్యవసాయ పనులు కానీ చేయిస్తాడు. కానీ అదే సమయంలో ప్రకృతి సరిగ్గా స్పందించినప్పుడు లేదా సరైన సమయంలో వర్షాలు పడినప్పుడు మొత్తం ఏమవుతుంది, పంట నాశనం అవుతుంది. సో చివరికి ఏమయ్యాడు, ఆ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఒక రుణ బాధితుడిగా మిగిలిపోతాడు. చివరిగా తన భూమిని కోల్పోయే స్థితి వస్తుంది. అప్పుడు తను పూర్తిగా పేదవాడిగా మారుతాడనమాట. ఇది భారతదేశంలో రెండో అతిపెద్ద కారణం పేదరికానికి, రుణభారం. ఎందుకంటే భారతదేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. మరి అలాంటి వ్యవసాయం మీద ఆధారపడేవాడు ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేయాల్సి వస్తే తను నిజంగా పేదవాడిగా మారిపోతున్నాడు. భారతీయ అభివృద్ధి వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యాలలో పేదరిక నిర్మూలన ఒకటి. ప్రభుత్వం యొక్క ప్రస్తుత పేదరిక నిర్మూలన వ్యూహం ప్రధానంగా 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అంటే ప్రస్తుతం మనం పేదరికం అంటే భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఫస్ట్ మొదట ఏంటంటే పేదరికం తగ్గించాలి. ఓకే, మరి ఈ పేదరికం తగ్గించాలంటే సో ఏ విధంగా చేయాలి? ఒకటి ఏంటంటే అందులో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, పేదవాళ్ళకి స్థిరమైనటువంటి ఉపాధిని కానీ లేదా తన జీవన
విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించడం. రెండోది డైరెక్ట్గా పేదరిక నిర్మూలన. వాటిని చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్గా పేదరిక నిర్మూలన చేయొచ్చు. సో 1980 దశకం తొలి భాగం వరకు కొనసాగిన 30 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు ఉంది, చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకున్నాం. పేదరికంలో తగ్గుదల పెద్దగా లేదు. 1950 దశకం తొలి భాగంలో 45% ఉన్న అధికారిక పేదరిక అంచనాలు 1980 దశకం తొలి భాగం నాటికి కూడా అలాగే ఉన్నాయి. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు 45% మంది పేదవాళ్ళు ఉన్నారు. 1980కి వచ్చేసరికి అలానే ఉంది, ఎటువంటి మార్పు లేదు. సో 1980 దశకం నుండి భారతదేశ ఆర్థిక వృద్ధి ప్రపంచంలో వేగవంతంగా వృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా ఉంది. 1970లలో సగటు సంవత్సరానికి 3.5% ఉన్న ఈ వృద్ధి రేటు 1980-90 దశకాల నాటికి 6% పెరిగింది. సో చూసారు కదా, 1970లో వచ్చేటప్పటికి 3.5% వృద్ధి రేటు ఉందన్నమాట సంవత్సరానికి. అలాంటిది 1980-90కి వచ్చేసరికి 6% పెరిగింది. అధిక ఆర్థిక వృద్ధి రేట్లు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా సహాయపడ్డాయని చెప్పొచ్చు. సో ఆర్థిక వృద్ధి అధికంగా అవడం వల్ల పేదరికం అనేది ఆటోమేటిక్ తగ్గుతుంది. ఆర్థిక వృద్ధి రేటు అంటే అర్థం ఏంటి? సగటు పౌరుడికి సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఫలితంగా దానివల్ల వచ్చేటటువంటి ఆర్థిక లాభాలు కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే మిగతా విధాల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి సంపాదన కానివ్వండి, ఆర్జన కానివ్వండి పెరిగిందనమాట. దీని ద్వారా ఏమవుతుంది? దీన్ని మనం ఆర్థిక వృద్ధి అని పిలుస్తాం. ఇది గణనీయంగా పెరిగింది, ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరిగిందంటే ఆటోమేటిక్గా అక్కడ మనకి సిటిజన్స్కి కూడా ఏమైనట్టు ఆదాయం పెరిగినట్టు అని చెప్తా అనమాట. అందువల్ల ఆర్థిక వృద్ధికి పేదరికంలో తగ్గుదలకు మధ్య బలమైన సంబంధం ఉందని స్పష్టమవుతుంది. ఆర్థిక వృద్ధి అవకాశాలు విస్తృతంగా పరుస్తుంది, మానవ అభివృద్ధిలో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన వనరులను సమకూర్చుకుంది. అంతేకాకుండా ఆర్థిక వృద్ధి ఎప్పుడైతే కొనసాగిందో అదేవిధంగా పేదరికం కూడా తగ్గుదలైందో కొంత పెట్టుబడి అనేది మానవుల అభివృద్ధిలో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కేరళ ఏదైతే మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకొని ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయో, అలానే మన దేశం కూడాను కొంత పెట్టుబడి అనేది మానవ అభివృద్ధి కోసం అయితే నిల్వ చేసుకున్నాయి. విద్యలో పెట్టుబడడం ద్వారా మంచి ఆర్థిక ఫలాలను పొందవచ్చని ఆశతో బాలికలతో సహా వారి పిల్లలను పాఠశాల పంపించడానికి కూడా ఇది ప్రోత్సహించింది. అంటే పిల్లల్లో మెరుగైన విద్య లభించినట్లయితే వాళ్ళు మెరుగైనటువంటి ఆలోచనలతో ఉపాధి అవకాశాలు తమకు తాము సృష్టించుకుంటారనే లక్ష్యంతో ఏం చేసింది భారత ప్రభుత్వం? బాలులతో సమానంగా బాలికలకు కూడాను విద్యా అవకాశాలు కల్పించింది. అయితే ఆర్థిక వృద్ధి ద్వారా సృష్టించిన అవకాశాలను పేదలు నేరుగా ఉపయోగించలేకపోవచ్చు. అయితే ఈ కల్పించినటువంటి అవకాశాలను కూడాను పేదవాళ్ళు నేరుగా పొందలేకపోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఒక స్టోరీలు అయితే చెప్పుకున్నాం. ఆ స్టోరీలో మనకేమవుతుంది? తను అబ్బాయిని మాత్రమే పంపించాడు కానీ అమ్మాయిని పంపించలేకపోయాడు. పైగా వ్యవసాయ రంగంలోని వృద్ధి ఆశించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకి ప్రతి ఏడాది మనం ఏడాదితో పోల్చుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా వృద్ధి రేటు గణనీయంగా ఉన్న వ్యవసాయ రంగంలో మాత్రం ఆశించిన దానికన్నా తక్కువ. అంటే ఉదాహరణకి ఏడాది 10% సాధిద్దామని ప్రణాళిక వేసుకుంటే ఒక 4%, 5% మాత్రమే సంపాదించగలుగుతున్నాం. ఇలా అధిక సంఖ్యలో పేదలలో ఎక్కువ మంది గ్రామాల్లో నివసిస్తూ ఉండటం, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున ఇది పేదరికం పైన ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని చెప్పాడనమాట. అంటే ఈ ప్రత్యక్షంగా మనం పేదరికం అనగానే గ్రామీణ ప్రాంతాలు చెప్తాం. గ్రామీణ ప్రాంతాలు అనగానే వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. మరి వాళ్ళపైన ఎప్పుడైతే వ్యవసాయ అభివృద్ధి తక్కువగా ఉందో వాళ్ళ యొక్క జీవన విధానం కూడా తగ్గిందని చెప్తాం. అంటే ఎలా అంటే దీనిపైన ఒక రైతు ఉన్నాడు అనుకోండి, చిన్న కథ చూద్దాం. ఒక రైతు ఉన్నాడు, ఒక ఎకరానికి 20 బస్తాలే పండిస్తున్నాడు. అంటే మొత్తం మీద తనకు వచ్చిన ఆదాయం ఒక 30,000 అనుకుందాం ఈ సంవత్సరానికి. సో కూలి వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడులాగే 100 రూపాయలు కూలిచ్చి పని చేసుకున్నాడు. సో వచ్చే ఏడాది వచ్చేసరికి మెరుగైన పద్ధతులు ఉపయోగించి ఒక 50 బస్తాలు అమ్మగలిగాడు. అంటే అప్పటి వరకు 30,000 ఉండేది, ఇప్పుడు 50,000 సంపాదించాడు అనుకోండి. ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? కూలి వాళ్ళకి తనకి అవసరం, ఇప్పుడు తనకి ఏమైంది? ఆర్థిక వృద్ధి కనిపిస్తుంది కాబట్టి మరింత మంది వ్యక్తులు నాకు అవసరం అని అనుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? కూలి పెంచడానికి ఇష్టపడతాడు. ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పటి వరకు 100 రూపాయలు ఇచ్చేవాడు 150 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ఏమైంది చెప్పండి? సో అక్కడ
ఆర్థిక వృద్ధి అంటే అక్కడ వ్యవసాయదారుడికి వచ్చినటువంటి ఫలితంలో వృద్ధి కనిపించగానే తన దగ్గర పనిచేస్తున్నటువంటి అందరు కూడాను వృద్ధి చూపించగలిగాడు. అంటే ఏమైంది ఇక్కడ? పరోక్షంగా పేదవారికి కూడాను, అంటే తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పేదవారు అనుకుందాం, వాళ్ళకు కూడా ఏమైంది? వృద్ధి సాధించడానికి అవకాశం లభించింది అనమాట. అంటే నెల మొత్తం సంపాదిస్తే 3,000 సంపాదించేవాడు ఇప్పుడు 4,500 సంపాదిస్తాడు. 150 రూపాయలు చేసామనుకోండి. ఇలా ఓకే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, అంతే 100 ఎక్కడ ఇవ్వడం లేదనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా మనకి ఏమవుతుందంటే, సో వ్యవసాయంలో వృద్ధి రేట్ అనేది తక్కువ ఉండిపోవడం వల్ల అక్కడ ఉండేటటువంటి ఆ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు కూడాను వృద్ధి రేటు తక్కువగా ఉంది. సో ఫైనల్గా మనకేమొచ్చింది? మళ్ళీ పావర్టీ పైన దీని యొక్క డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన లక్ష్యం కాగల కార్యకలాపాలు ఆవశ్యకత స్పష్టంగా ఉంది. పేదరికాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేయడానికి అనేక పథకాలు రూపొందించినప్పటికీ వాటిలో కొన్ని చెప్పుకోదగినవి ఉన్నాయి. అయితే ప్రత్యక్షంగా పేదవారికి ప్రభుత్వం నుండి ఏం లభించాలి? సపోర్ట్ లభించాలి. మరి అలానే ఫ్రీగా డబ్బులు పంచితే మాత్రం వాళ్ళని మీరేం చేసినట్టు అవుతారు? వాళ్ళని సోమరిపోతుల మార్గంగా మార్చిన వాళ్ళు అవుతారు, పని పూర్తిగా తెలియకుండా మారిపోతారు. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసింది? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంటాం. సో దీన్ని MGNREGS అంటారనమాట. సో మీ అందరికీ తెలుసు, మీ ఊళ్ళలో చెరువు పనులకు వెళ్తుంటారు కదా, సో అలా అనుకోండి. సో ఇది 2005లో గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధి భద్రత కల్పించే ఉద్దేశంతో ప్రతి ఇంటికి 100 రోజుల వేతన ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 100 రోజుల పాటు ఖచ్చితంగా పని ఇవ్వాలి సంవత్సరంలో అని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా వాళ్ళకి 100 రోజుల్లో వేతనం కూడాను, ఒక మెరుగైన వేతనం ఇవ్వడానికి కూడాను అనుకున్నాను. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంటిలో కూడా 100 రోజుల పని, అంటే అక్కడ ఇద్దరుంటే వాళ్ళకి అవకాశం కల్పించడానికి కూడా అంటే ఎవరైతే బీపీఎల్ కింద ఉన్నారో, పావర్టీలో ఇబ్బంది పడుతున్నారో, ఉపాధి హామీ అంటే దాన్ని ఏమని పిలుస్తారు? ఉపాధి లేకుండా ఉన్నారు, వాళ్ళకి హామీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాలు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా కరువు, అటవీ నిర్మూలన, మృతిక క్రమక్షయం లాంటి వాటికి పరిష్కరించడానికి ఈ పథకం సుస్థిరాభివృద్ధికి కూడా లక్ష్యం చేసుకుంది. ప్రతిపాదిత ఉద్యోగాల్లో 1/3 వంతును మహిళలకు కేటాయించారు. అంతేకాకుండా మహిళలకు సపోర్ట్ చేయడానికి 33% రిజర్వేషన్ అని చెప్తాం కదా, అదే కేటాయించిన 3/1 వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారనమాట. ఈ పథకం 4.78 కోట్ల కుటుంబాలకు 220 కోట్ల వ్యక్తి ఉపాధి రోజులను కల్పించింది. చూడండి, ఉపాధి రోజులు గుర్తుపెట్టుకోండి, 220 కోట్ల వ్యక్తి ఉపాధి రోజులు. చాలామందికి డౌట్ వచ్చు, ఉపాధి రోజులు అంటే ఏమిటి? సో దీన్ని ఎలా లెక్కిస్తామంటే, ఒక ఊళ్ళో ఒక 20 కుటుంబాలు ఉన్నాయనుకుందాము, ఒక్కొక్క కుటుంబం నుండి 2 వచ్చారు అనుకుందాం. సో ఇప్పుడు ఏమైందండి? సో మొత్తంగా ఊరు నుండి ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చారు. ఈ 40 మంది కూడా ఒక రోజు పనిచేస్తారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? 40 ఉపాధి రోజులు అంటారు. ఒక రోజులో ఇచ్చింది 40 ఉపాధి రోజులు. నిజానికి ఊర్లో ఉండేది 20 కుటుంబాలు, కానీ ఏమొచ్చింది? 40 ఉపాధి రోజులు. అంటే ఒక వ్యక్తి ఒక రోజు పనిచేస్తే దాన్ని ఒక ఉపాధి రోజు అంటారు. అలాంటిది మన భారతదేశంలో చాలామంది డౌట్ వస్తుంది అనమాట, అరే 120 కోట్లు ఉన్నారు, లేదా 140 కోట్లు ఉన్నారు, 220 ఎలా వచ్చిందంటారు. అంటే ఒక వ్యక్తి పనిచేసిన రోజుల సంఖ్యను లెక్క పెడతామన్నమాట ఇక్కడ. ఈ పథకంలో SC ST మహిళ వ్యక్తి రోజుల వాటా 23%, SC 17%, ST అండ్ ఫీమేల్ 53%గా ఉంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, దేనికది లింక్ పెట్టండి. ఓకే, SC 23% ఉంది వాటా, 17% ST వాళ్ళకు ఉంది, మహిళలకు 53%గా ఉంది. అయితే 2006-2007లో సగటున 67 రూపాయలు ఉన్న సగటు వేతనం 2013 నాటికి 132 రూపాయలు పెరిగింది. ఇటీవల 2018 ఓకేనా, 2018 ప్రకారం అయితే సో మనకి ఎంతకు వచ్చింది? 281 రూపాయలకి హర్యానాలోకి వచ్చిందనమాట. ఓకేనా, సో చూసారు కదా, ఇటీవల మార్చి 2018 నైపుణ్యం లేని చేతి పని కార్మికుల వేతన రేటును రాష్ట్రాల వారికి సవరించారు. వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేటు పరిధి రోజుకి ఎలా ఉంది? హర్యానాలో అయితే మీకు 281 రూపాయి ఉంది, అదే బీహార్, జార్ఖండ్లో అయితే 168 రూపాయలుగా ఉందన్నమాట. నిజానికి ఇది గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఉపాధి హామీ పథకాల వేతనం, కానీ బయట రైతుల దగ్గర చేసేటటువంటి వేతనం అనేది ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇది ఒకటో పథకం. ఇక రెండోది ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, PMRY అనేది 1993లో ప్రారంభమై మరొక పథకం. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య
ఉద్దేశం అనమాట. చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనకు వారికి సహాయం చేస్తారు, అంటే లోన్లు ఇస్తారు వాళ్ళు. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం, తర్వాతది REGP, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటాం. ఓకేనా. 1995 ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి అవకాశం సృష్టించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కార్యక్రమం కింద 25 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇక తర్వాత వచ్చింది స్వర్ణ జయంతి గ్రామ రోజ్గార్ యోజన, SGSY. ఇది 99లో ప్రారంభించారు. ఈ పథకాలన్నీ కూడా మనకు డేటా అవసరం అండి. సో ముందుగా MGNREGS చూసుకుంటే 2005. అలాగే రెండవది వచ్చేసి మనకి PMRY, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన 93. అలాగే REGP, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 1995. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన, SGSY 1999. బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయం, ప్రభుత్వ రాయితీలు రెండింటి ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలు స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా వారి పేదరిక గీతను ఎగువ తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. 2000 సంవత్సరంలో ప్రారంభించిన ప్రధానమంత్రి గ్రామోదయ యోజన, PMGY, గ్రామోదయ యోజన అండి. PMGY క్రింద ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, గ్రామీణ వసతి, గ్రామీణ తాగునీరు మరియు గ్రామీణ విద్యుదీకరణ వంటి ప్రాథమిక సేవల కోసం రాష్ట్రాలకు అదనంగా కేంద్ర సహాయం అందించింది. అంటే ప్రతి ఏడాది కూడాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి కొన్ని గ్రాంట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. సో దాన్ని ఏం చేశారంటే ఎక్స్ట్రా పెంచి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా ఏవైతే వసతులు ఉండాలో, 1 ప్రాథమిక ఆరోగ్యం ఉండాలి, 2 ప్రాథమిక విద్య ఉండాలి, గ్రామీణ వసతులు ఉండాలి, గ్రామీణ తాగునీరు, విద్యుదీకరణ, ప్రాథమిక సేవలు ఉండాలని ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్యమైన ఆరోగ్య పథకం ఏదంటే అంత్యోదయ అన్న యోజన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గురించి మీరు తదుపరి అధ్యాయంలో నేర్చుకుంటారని చెప్పారు. ఎవరైతే BPLగా ఉండి ఎటువంటి ఆధారం లేకుండా కుటుంబాలు అయితే ఉన్నాయో అటువంటి కుటుంబ సభ్యులకి ప్రతి నెల ఉచితంగా ఏం చేస్తారు, వాళ్ళు కొంత సహాయం అయితే చేస్తారు. దాన్ని AAY అంటారు. ఓకే. ఈ కార్యక్రమాలు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. సరిగా అమలు చేయకపోవడం, సరైన లక్ష్యాలు లేకపోవడం అనేది ఈ కార్యక్రమాలు తక్కువ ప్రభావం చూపడానికి గల కారణాల్లో ఒకటి. అంతేకాకుండా చాలా పథకాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి. మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఈ పథకాల ప్రయోజనాలు అర్హులైన పేదలకు పూర్తిగా అందలేదు. ఇది ఇంపార్టెంట్ అండి. సో ప్రభుత్వం వాళ్ళు ఎంత సదుద్దేశంతో ప్రాజెక్టులు కానీ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి నిజంగా పేదవాడికి అర్హత రావడం లేదు. మధ్యవర్తులు ఏం చేస్తున్నారు, అలాగే రాజకీయ నాయకుల ప్రభావం వల్ల అది వారి కుటుంబ సభ్యులకే చెంది ఇవి పూర్తిగా ఎవరికైతే అందాలో వారికైతే అందడం లేదండి. అందువల్ల ఇటీవల సంవత్సరాలు అన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలను సరిగా పర్యవేక్షణ చేయడం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, సో ఈ కరెక్ట్గా ఈ పథకాలు అనేవి అమలవుతున్నాయా లేదా చెక్ చేయడానికి పర్యవేక్షణ పైన ప్రధానంగా దృష్టి సారించారు. సో మనకున్న సవాళ్ళు ఏంటి, పేదరిక నిర్మూలనలో మన ముందున్న సవాలేంటి? భారతదేశంలో పేదరికం ఖచ్చితంగా తగ్గిందని చెప్పవచ్చు. కానీ పురోగతి ఉన్నప్పటికీ పేదరికాన్ని తగ్గించడం అనేది భారతదేశానికి అత్యంత బలమైన సవాలుగా మిగిలింది. సో భారతదేశం అభివృద్ధి చెందినప్పటికీ పేదరికాన్ని అయితే పూర్తిగా మనం తగ్గించలేకపోతున్నాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య పేదరికంలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. సో గ్రామాల్లో ఉండే పేదరికం చూసుకున్న పట్టణాల్లో చూసుకునే పేదరికం చూస్తే వ్యత్యాసం ఉంది, ఇంతకుముందే మనం చూసుకున్నాం. అంతేకాకుండా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రాన్ని చూసినా కూడా మీకు వ్యత్యాసం కనిపిస్తుంది. మరి దీన్ని మనం ఎలా సరిచేయాలనేది మన దేశం ముందు ఉండేటటువంటి ఒక పెద్ద సవాల్ అని చెప్తాం. కొన్ని సామాజిక ఆర్థిక అసమానతలు అయితే మనకి ఏ విధంగా ఉన్నాయి, సామాజిక ఆర్థిక సమూహాలు పేదరికానికి ఎక్కువగా లోనవుతున్నాయని చెప్పాం. వచ్చే 10 నుండి 15 ఏళ్ల పేదరికంలో తగ్గుదల మెరుగైన ప్రగతిని సాధిస్తుందని నమ్ముతున్నారు. ఇది ప్రధానంగా అధిక ఆర్థిక వృద్ధి, సార్వత్రిక వచ్చే ప్రాథమిక మీద ఒత్తిడి పెంచడం, జనాభా పెరుగుదల తగ్గడం, మహిళలు మరియు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలు సాధికారతను పెంచడం వలన సాధ్యం కావచ్చు. అంటే వచ్చే 15 ఏళ్ళలో పూర్తిగా మనం పేదరికం తగ్గించాలనుకుంటే దేనిపైన దృష్టి సాధించాలి? 1 అధిక ఆర్థిక వృద్ధి, ఫస్ట్ వన్ అండి. సో ఫస్ట్ వన్ ఏంటి, మొదటిది అధిక ఆర్థిక వృద్ధి. ఇక రెండోది సార్వత్రిక ప్రాథమిక విద్య. రెండవది సార్వత్రిక ప్రాథమిక తేవడం, ఎక్కువ ఒత్తిడి పెంచాలి, అందరికి కూడాను విద్యా అవకాశాలు అనేవి మనం కల్పించగలగాలి. 3 జనాభా పెరుగుదల తగ్గించడం. అలాగే 4వది మహిళలు మరియు సమాజంలో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి సాధికారత పెంచడం.
అంటే మెరుగైన అవకాశాలు కల్పించడం, వాళ్ళకి ప్రత్యేక రాయితీలు ఇవ్వడం, వాళ్ళని కూడాను మిగతా సామాజిక వర్గాలతో సమానంగా పైకి వచ్చేలా చూడడం. ఏది ఏమైనప్పటికీ ప్రజలు నిజంగా పేదరికం అంటే ఏమిటో అనే దాన్ని పరిమిత భాగాన్ని మాత్రమే అధికారిక పేదరిక నిర్వచనం సంగ్రహిస్తుంది. ఇది ఒక సహేతుకమైన జీవన స్థాయిలో జీవించడం కంటే కూడా కనీస జీవనాధార స్థాయిలో జీవించడానికి సంబంధించింది. అంటే ఒక సహేతుకంగా, అంటే ఒక కారణం చూపిస్తూ నిజంగా పేదరికం అనేది మన కనీస జీవనాధార స్థాయిలో జీవించడానికి సంబంధించింది. కనీస జీవనాధార స్థాయిలో కూడా లేకుండా అంతకన్నా తక్కువనైనటువంటి జీవనాధారం చూపిస్తే దాన్ని పేదరికం అంటాం. చాలామంది పండితులు పేదరిక భావనను మానవ పేదరికంగా మనం విస్తృతపరచాలని చెప్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు తమను తాము పోషించుకోవచ్చు, కానీ వారికి విద్య ఉందా, ఆశ్రయం ఉందా, ఆరోగ్య సంరక్షణ ఉందా, ఉద్యోగ భద్రత ఉందా, ఆత్మవిశ్వాసం ఉందా, వీరు కుల మరియు లింగ వివక్షత నుండి విముక్తి పొందారా, బాల కార్మికుల పద్ధతి ఇప్పటికీ సర్వసాధారణమా, అభివృద్ధితో పేదరికం ఉన్న నిర్వచనం కూడా మారుతుందని ప్రపంచవ్యాప్త అనుభవం చెప్తుంది. నిజానికి ఇవన్నీ కూడా మనకి కారణాలుగా చెప్తాం అన్నమాట. ఏంటది, ఎక్కువ మంది ప్రజలు తమను పోషించుకోవచ్చు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎతికేటటువంటి కారణాలు అయితే అని చెప్పాం. అయితే అభివృద్ధితో పాటు పేదరికానికి ఉండేటటువంటి నిర్వచనం కూడా ఇప్పుడు మారుతూ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏం చేసాం, బీపీఎల్ అంటే సో రోజుకి 50 రూపాయల కన్నా తక్కువ సంపాదించేవాడు బీపీఎల్ అందాం. సో ఒక నగరం తీసుకుందాం, అందరూ 1000 రూపాయలు సంపాదిస్తున్నారు. సో సగటున ఒక 20 మంది మాత్రమే 200 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఇప్పుడు ఇది ఇంతకుముందు అభివృద్ధి చెందకమున్నప్పుడు మనం ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ నిర్వచించాల్సిన అవసరం ఉంటుందా లేదా? అంటే ఇప్పుడు సగటున వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఒక స్థాయి. ఇప్పుడు 200 రూపాయలు సంపాదిస్తున్నారంటే వీడి స్థాయి వేరే. అంటే ఇప్పుడు ఏమైంది, సో అభివృద్ధి చెందుతుండేటప్పుడు పేదరిక నిర్వచనం కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పాత నిర్వచనాన్ని మనం పట్టుకోకూడదు. పేదరిక నిర్మూలన అనేది నిరంతరం మారుతున్న లక్ష్యం. రాబోయే దశాబ్దం చివరి నాటికి ప్రజలందరికీ ఆదాయపరంగా మాత్రమే కనీస అవసరాలు మనం అందించగలగమని ఆశిద్దాం. కానీ ఇప్పటికీ మిగిలి ఉన్న అనేక పెద్ద సవాళ్ళ మీదకు లక్ష్యం మరలుతుంది. అందరికీ ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు ఉద్యోగ భద్రతను అందించడం, లింగ సమానత్వం సాధించడం, మరియు పేదవారి ఆత్మగౌరవాన్ని సాధించడం, ఇవన్నీ కూడా చాలా క్లిష్టమైన సమస్యలుగానే మనం చెప్తాము అంటూ మనకి పాఠంలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే మీకు ఆల్రెడీ హైలైట్ చేసి చూపించాం కదా, వాటిని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బెస్ట్గా ఉంటుంది. సో ఇది అండి పాఠంలోని కీ పాయింట్స్ అనమాట. ఈ లెసన్స్ పైన ఉండే 3 పార్ట్స్ పైన మీకు కామెంట్స్ అయితే ఇవ్వండి. ముందుగా మాతో ఒక అప్డేట్స్ కానివ్వండి, లేదా ఈ లెసన్స్ పైన మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే కింద యాప్ అయితే ఉంది, ఆ యాప్లో మీకు టెస్ట్ సిరీస్ అయితే పొందొచ్చు. సో వాటిని కూడా యూజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.